భారతదేశంలోని మామిడి తోటల విస్తీర్ణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలది అగ్రస్థానం. దేశ మామిడి ఉత్పత్తిలో సుమారు 24% వాటా తెలుగు రాష్ట్రాలది. విదేశీ మార్కెట్లో మన మామిడికి మంచి గిరాకీ ఉంది. మామిడిలో చీడపీడల బెడద ప్రధాన సమస్య. కొత్త చిగురు వచ్చే దశ నుంచి కాయకోత దశ వరకు మామిడి తోటలను ఎన్నో రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. ప్రస్తుతం కాయలు కోడిగుడ్డు సైజు నుంచి కోతల వరకు పలు దశల్లో ఉన్నాయి. ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తోటల్లో పండుఈగ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. పండుఈగ వల్ల దాదాపు 50 నుంచి 60% వరకు పంట నష్టం ఉంటుందంటే కాయ దిగుబడిని, నాణ్యతను ఎంతగా ఇది ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు పక్షికన్ను తెగులు కూడా సోకే అవకాశం ఉందంటూ తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి. ప్రస్తుతానికి మామిడి పిందె దశలో ఉంది. ఈ పిందె కోడిగుడ్డు ఆకారం నుంచి, కోడిగుడ్డు సైజు నుంచి మరి కాయ వరకు కూడా ప్రాంతాన్ని బట్టి రైతుకి తేడా ఉంది. మరి ఈ దశలో మామిడిలో అధికంగా నష్టం చేసే ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ పండు ఈగని నివారించుకోవడానికి ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మిథైల్ యూజినాల్ ట్రాప్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి మన మార్కెట్లో దొరుకుతున్నాయి. మిథైల్ యూజినాల్ ట్రాప్స్ని ఒక చెట్టు కనీసము ఒక ట్రాప్ లెక్కన మనం పెట్టుకున్నట్లయితే ఇందులో మగయన్ని కూడాను వచ్చి పడిపోయేసి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ ట్రాప్స్ అనేది చుట్టుపక్కల ఉన్న తోటలు అందరూ కూడా మరి పెట్టుకున్నట్లయితే మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఉద్యాన శాఖ ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కింద ఈ ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై కంట్రోల్కి మేము ఫ్రూట్ కవర్స్ని రైతులకి సజెస్ట్ చేస్తున్నాము. ఈ ఫ్రూట్ కవరు ఇట్లా ఉంటుంది. మరి ఈ ఫ్రూట్ కవర్ని కోడిగుడ్డు ఆకారంలో ఉన్నప్పుడు మనకి ఒక కాయని లోపలికి దీంట్లో పోనిచ్చేసేసి ఈ తీగతో కూడిన పేపర్ ఉంటుంది. ఈ తీగని ఆ కాయ లోపల పోయిన తర్వాత దీన్ని ఇట్లా చుట్టేయటం జరుగుతుంది. ఈ కవరు కట్టిన దానివల్ల ఫ్రూట్ ఫ్లై కాకుండా మిగతా పెస్ట్ డిసీజ్ కూడా ఎఫెక్ట్ కూడా మనకి బాగా తగ్గుతుంది. ఈ కవర్ ఖరీదు కూడాను రైతులు అఫోర్డ్ చేయగలరు. కవర్ ఖరీదు ₹2 ఉంటుంది. ఒక కేజీకి 3 కాయలు తీసుకున్నా కానీ 3 ఇండ్ల ₹6, కట్టిందని ₹2, ₹8 ఒక కేజీకి ఖర్చు అవుతుంది ఫ్రూట్ కవర్స్ కట్టిన దానివల్ల. మరి ఈ ఫ్రూట్ కవర్స్ కట్టిన దాని మూలంగా మనకు వచ్చే ఫ్రూట్ బంగారు రంగులో ఉంటుంది. దీని మార్కెట్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కేజీకి రెగ్యులర్ మార్కెట్ కంటే ఈ ఫ్రూట్ కవర్స్ కట్టిన కాయలకి ₹20 కనీసము ఎక్కువ పలుకుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఈ ఫ్రూట్ కవర్స్ని తప్పకుండా కట్టుకోవాల్సి ఉంటుంది. మరి పై కొమ్మలకి కట్టలేకపోతున్నామని చెప్పి కొంతమంది రైతులు అంటున్నారు. మనకి కనీసం అందిన వరకు కానీ కొంచెం నిచ్చెనలు వేసుకునేసి మనము ఈ ఫ్రూట్ కవర్స్ కానీ కట్టినట్లయితే దాదాపు మనం ఈ ఫ్రూట్ ఫ్లైని, పండు ఈగని మనం మామిడిలో కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సీజన్లో ఈ వర్షాలు కొంచెం పడుతున్నాయి కాబట్టి పక్షికన్ను తెగులు అనేది వస్తుంది. కాబట్టి ఈ పక్షికన్ను తెగుల్ని కంట్రోల్కి వర్షం పడినప్పుడు వెంటనే కాప్రాక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పక్షికన్ను తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు.